అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 138, ఫ్లర్టింగ్ విత్ స్నేహ. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇంట్లో బోర్ కొడుతూ ఉందని ఆఫీస్కి వెళ్తానని స్నేహ చెప్పడంతో, సరే నువ్వు వెళ్ళొచ్చు, కానీ దానికి ఒక కండిషన్ అని చెప్పాడు అక్షయ్. ఏంటది అని అడిగింది స్నేహ. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, కానీ అక్కడ కమల్ రజనీష్లకు దూరంగా ఉంటానని, వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వనని మాటివు. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. నువ్వు అది అర్థం చేసుకోవాలి అని అన్నాడు అక్షయ్. ఆ మాట విన్న స్నేహ చిన్నగా నవ్వి, సరే అక్షయ్, నీ కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఇందులో నాకు నీ కేరింగ్ కన్నా నీ జలసీ ఎక్కువగా కనిపిస్తోంది అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ వింతగా చూసి, జలసీనా అని అన్నాడు. స్నేహ వెంటనే నవ్వుతూ, సరే సరే, జల్సీ కాదులే, నేను ఊరికే అన్నాను. నువ్వు చెప్పినట్లే నా పని చూసుకుంటాను, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోను, సరేనా అని అంది. అని అన్నాడు అక్షయ్. థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ అతని హత్తుకొని ప్రశాంతంగా నిద్రపోయింది స్నేహ. ఉదయాన్నే 10 గంటలవుతుండగా స్నేహను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అక్షయ్. స్నేహ ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఎలివేటర్లో నుండి బయటకొచ్చి తన క్యాబిన్ వైపు వెళ్ళబోయింది. కానీ అప్పుడే ఆమెకెదురొచ్చాడు కమల్. అతన్ని చూసి ముఖం చిట్లించిన స్నేహ, ఉదయాన్నే వీడితో ఎందుకు అనుకుంటూ పక్కకు జరిగి వెళ్ళబోయింది. కానీ కమల్ ఆమెను అడ్డుకుంటూ, ఒక్క క్షణం స్నేహ, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఆఫీస్లో కనిపించకపోతే నిన్ను మళ్ళీ జాబ్లో నుంచి తీసేశారేమో అనుకున్నాను అంటూ వెటకారంగా అన్నాడు. అతని మాటలకు స్నేహకి కోపం వచ్చింది. కానీ ఎవరితో గొడవ పెట్టుకోవద్దని అక్షయ్ చెప్పిన విషయం గుర్తొచ్చి స్నేహ నవ్వుతూ, ఎవరిని జాబ్లో ఉంచాలో ఎవరిని తీసేయాలో మన బాస్కి బాగా తెలుసు, అందుకే నీకు డీమోషన్ ఇచ్చారు అని చెప్పింది. ఆ మాటతో కమల్ కోపంగా, స్నేహ నిన్ను అంటూ అరవబోయాడు. ఇంతలో వెనక నుండి, కమల్ అక్కడే ఆగు అంటూ ఒక గొంతు పెద్దగా వినిపించింది. దాంతో కమల్తో పాటు స్నేహ కూడా అటువైపు చూసింది. అక్కడ రజనీష్ 2 చేతులు తన పాకెట్లో పెట్టుకొని వాళ్ల వైపే నడుస్తూ ముందుకొచ్చాడు. అతను కోపంగా కమల్ వైపు చూసి, కమల్ నువ్విక్కడేం చేస్తున్నావు, నీ పని నువ్వు చూసుకోలేవా అని సీరియస్గా అడుగుతూ స్నేహను నవ్వుతూ చూశాడు. అతని వైఖరికి కమల్ కొంచెం ఆశ్చర్యపోతూ, బాస్ అది కాదు, స్నేహ చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చింది, ఆమె ఇష్టం వచ్చినట్లు లీవ్ తీసుకుంటూ ఉంది అని కంప్లైంట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. అయితే దాంతో నీకేంటి సంబంధం అంటూ కమల్ తన సమాధానం పూర్తి చేయకముందే అడిగాడు రజనీష్. ఆ మాటకు కమల్ ఏం మాట్లాడలేక స్నేహ వైపు కోపంగా చూశాడు. రజనీష్ ఆమెకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో కమల్కి అర్థం కాలేదు. దాంతో అతను, సారీ బాస్, నేను వెళ్తున్నాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. స్నేహ కూడా రజనీష్ వైపు అయోమయంగా చూసి, ఇతను ఈరోజు ఇంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఆ కమల్కి సపోర్ట్ చేయకుండా నాకెందుకు సపోర్ట్ చేశాడు అని అనుమానంగా చూస్తూనే మర్యాదపూర్వకంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. రజనీష్ ఆమె వెళ్తున్న వైపే చూసి, ఈమె అక్షయ్ కోరుకుంటున్న మనిషి, కానీ నా సొంతం అవబోతోంది అనుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. స్నేహ క్యాబిన్లోకి వెళ్ళిన కాసేపటికే నవ్వుతూ లోపలికి వచ్చారు కరణ్, హాస్ని. తన సీట్లో కూర్చొని ఉన్న స్నేహాను చూసి ఇద్దరూ ఆశ్చర్యంతో ఆనందాన్ని కలకలిపినట్లుగా ముఖం పెట్టారు. స్నేహ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి, ఎందుకలా చూస్తున్నారు, నేను వింతగా ఏమైనా కనిపిస్తున్నానా అని అడిగింది. అప్పుడు హాస్ని మాట్లాడుతూ, వింతగా కాదు మేడం, అసలు మీరు కనిపించడమే మానేశారు కదా, అందుకే మళ్ళీ మాయమైపోతారేమోనని కళ్ళార్పకుండా చూస్తున్నాం అని అంది. వెంటనే కరణ్ కూడా, అవును మేడం, ఇన్ని రోజులు ఏమైపోయారు, మీ ఫోన్ కూడా కలవలేదు, హాస్ని నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం అని చెప్పాడు. దాంతో స్నేహ ఆశ్చర్యంగా హాస్ని వైపు చూసింది. ఆ రోజు ఆఫీస్లో తాను కళ్ళు తిరిగి పడిపోయిన విషయం ఆమె కరణ్కి చెప్పలేదని అర్థమైంది. ఒకవేళ ఈ విషయం తెలిస్తే కరణ్ అప్పుడే కంగారుగా పరిగెత్తుకుంటూ షూట్ నుండి వచ్చేవాడని, అందుకే హాస్ని అతనికి చెప్పలేదని అర్థం చేసుకున్న స్నేహ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ తర్వాత ఆమె కరణ్తో మాట్లాడుతూ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, డోంట్ వరీ అని చెప్పి, నా సంగతి సరే గాని నీ విషయాలేంటి
నువ్వెలా యాక్ట్ చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?" అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే కరణ్, హాస్ని ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. దాంతో స్నేహ వాళ్ళిద్దరినీ అనుమానంగా చూస్తూ, "చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా?" అని మళ్ళీ అడిగింది. అప్పుడు హాస్ని నోరు తెరిచి ఏదో చెప్పబోతుండగా కరణ్ ఆమెను అడ్డుకుంటూ, "ఏం లేదు మేడం, అంతా పర్ఫెక్ట్గా జరుగుతోంది. మీరేం కంగారు పడకండి" అని అన్నాడు. ఇంతలో హాస్ని మధ్యలో కల్పించుకుంటూ, "సార్, మీరు మేడంతో నిజం ఎందుకు చెప్పడం లేదు?" అని అంది. కరణ్ వెంటనే, "హాస్ని, నువ్వేం మాట్లాడకు" అంటూ ఆమెను వారించాడు. దాంతో స్నేహ వాళ్ళిద్దరిని చూస్తూ, "అసలేం జరుగుతోందో నాకు నిజం చెప్పండి. కరణ్, నువ్వెందుకు దాచడానికి ప్రయత్నిస్తున్నావు?" అని సీరియస్గా అడిగింది. స్నేహ ముఖంలో సీరియస్నెస్ చూసి కరణ్ వెంటనే సైలెంట్గా ఆగిపోయాడు. అప్పుడు స్నేహ హాస్ని వైపు చూసి, "నువ్వు చెప్పు హాస్ని, ఏం జరిగింది?" అని అడిగింది. "మేడం, కరణ్ సార్ని ఇబ్బంది పెట్టడానికి ఆ కమల్ చాలా ప్రయత్నించాడు. కానీ కరణ్ సార్ భయపడకుండా అతన్ని ఎదిరించడంతో అతను కోపం పట్టలేక ఒకసారి షూట్ దగ్గరికి మనుషుల్ని పంపించి అక్కడ గొడవ కూడా చేయించాడు. టైంకి ప్రొడక్షన్ టీం పోలీసులను పిలిపించింది. కానీ షూట్ కొన్ని రోజులు ఆగిపోయింది. ఇది ఇలానే కొనసాగితే కరణ్ గారిని మూవీలోకి తీసుకోవడానికి ఎవరూ సాహసం చేయరు" అని చెప్పింది హాస్ని. కరణ్ ఇక నిజాన్ని ఆమె దగ్గర దాచలేనట్లుగా మౌనంగా నుంచొనే ఉన్నాడు. అంతా విన్న స్నేహ కోపంతో పళ్ళు కొరుకుతూ, "ఈ కమల్కి ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అతను మనతో గేమ్ ఆడాలని ట్రై చేస్తే అతన్ని గేమ్లో నుండే తీసేసే ప్లాన్స్ మనం చేయాల్సి ఉంటుంది. సరే, అదంతా నేను చూసుకుంటాను" అని చెప్పి కరణ్ వైపు చూసి, "చూడు కరణ్, నువ్వు ఇలాంటి విషయాలు నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. ఇంకోసారి అలా జరిగితే నువ్వు వెంటనే నాకు చెప్పాలి, తెలిసిందా?" అని అంది. స్నేహ ముఖాల్లో కోపాన్ని చూసిన కరణ్, "కానీ మేడం, ఆ కమల్ చాలా డేంజర్. అతనితో మీరు డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతని వల్ల మీకు ఏదైనా సమస్య వస్తుంది" అని అన్నాడు. అతని మాటలు విన్న స్నేహ నవ్వుతూ, "సరే, నువ్వు నా గురించి ఆలోచించింది చాలు, కానీ నువ్వు ఇలాగే అన్నిటినీ వదిలేస్తూ పోతే నీ కెరీర్ ప్రాబ్లంలో పడుతుంది. అయినా ఇక దాని గురించి వదిలేసి ఆ విషయాన్ని నేను చూసుకుంటాను" అని అంది. ఆ తర్వాత ముగ్గురు షూట్ విషయాలతో పాటు ఆఫీస్ విషయాలు కూడా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. కాసేపటి తర్వాత కరణ్ తన షూట్కి బయలుదేరాడు. హాస్ని తన పనులు చూసుకోవడానికి వెళ్ళింది. క్యాబిన్లో ఉన్న స్నేహకి చాలాసేపటి తర్వాత ఏకాంతం దొరకడంతో ఆమె అలసిపోయినట్లుగా చైర్లో వెనక్కి వాలింది. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇంతకు ముందులా యాక్టివ్గా ఉండలేకపోతోంది. ఇంతలో లంచ్ టైం అవ్వడంతో స్నేహ కిందకు దిగి క్యాంటీన్కి వెళ్ళిపోయింది. కానీ అప్పుడే బయటకు వచ్చిన రజనీష్ ఆమెనే చూస్తూ, "హలో స్నేహ, లంచ్కి వెళ్తున్నావా?" అని అడిగాడు. ఆ మాట విన్న స్నేహ అతన్ని చూస్తూ, "లంచ్ టైంలో లంచ్కి కాకపోతే డిన్నర్కి వెళ్తారా? వీడి చెత్త ప్రశ్నలు" అని లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం, "అవును సార్" అని తల ఊపింది. అప్పుడు అతను నవ్వుతూ, "నేను కూడా లంచ్కి వెళ్తున్నాను. మనిద్దరం కలిసే వెళ్ళొచ్చు కదా? నేను నీకు ట్రీట్ ఇస్తాను" అని అన్నాడు రజనీష్. దాంతో స్నేహ వెంటనే చిరాగ్గా ముఖం చిట్లిస్తూ, "అవసరం లేదు బాస్. మీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. మీరు వెళ్ళి మీ లంచ్ చేయండి. మీ ఆఫర్కి థ్యాంక్స్" అని మర్యాదగా రిజెక్ట్ చేసి ముందుకు వెళ్ళబోయింది. అప్పుడు రజనీష్, "కాదనుకు స్నేహ, నువ్వు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చావు. కానీ ఎందుకో డల్గా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఈ కంపెనీ మేనేజర్గా నా ఎంప్లాయీస్ గురించి పట్టించుకోవడం నా బాధ్యత. అందుకే ఈ ఒక్కసారికి నన్ను జాగ్రత్తగా చూసుకునే అవకాశాన్ని ఇవ్వచ్చు కదా" అంటూ మర్యాదగా అతి వినయంగా అడిగాడు. ఆ మాటలకు స్నేహ అతన్ని వింతగా చూసి, "సారీ సార్" అని చెప్పింది. ఆ మాటకు రజనీష్కు సుర్రున కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ పెదాలపై చిరునవ్వుతో, "స్నేహ, నేను నీ బాస్ని. నువ్విలా నో చెప్పడం కరెక్ట్ కాదేమో. ఒకసారి ఆలోచించు. నేను కేవలం లంచ్కే కదా రమ్మని అడిగాను" అంటూ ఆమెను లాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఎన్నిసార్లు రానని చెప్పినా అతను అడుగుతూనే ఉండటంతో ఇంకా ఎక్కువ సాగదీయకూడదని అనుకున్న స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. రజనీష్ ఆమెను చూస్తూ లోపలే, "నీ బాస్ అయినా నాతోనే ఎన్నిసార్లు అడిగించుకుంటున్నావు? అయినా ఇంకెన్ని రోజులు? త్వరలోనే నువ్వు నా దారికి వస్తావు" అని అనుకొని పైకి నవ్వుతూ, "ప్లీజ్ కమ్" అంటూ ముందుకు నడిచాడు. దాంతో స్నేహ కూడా అతని వెనకే వెళ్ళక తప్పలేదు. రజనీష్ ఆమెను తీసుకొని పక్కన ఉన్న రెస్టారెంట్కి వచ్చాడు.
వెంటనే వెయిటర్ను పిలిచి డిషెస్ ఆర్డర్ చేస్తూ, స్నేహ, నీకు నచ్చిన డిషెస్ కూడా ఆర్డర్ చెయ్యి అని చెప్పాడు. దాంతో స్నేహ తాను ప్రెగ్నెంట్ అన్న విషయం దృష్టిలో పెట్టుకొని లైట్ ఫుడ్ను ఆర్డర్ చేసింది. అలాగే రజనీష్ కూడా హోటల్ స్పెషల్స్ లిస్ట్లో ఉన్న వంటకాలన్నీ స్నేహ కోసం తెప్పించాడు. అతను చేస్తున్న ఓవర్ యాక్షన్ స్నేహకు చిరాకు తెప్పిస్తోంది. కానీ స్నేహ ఏం మాట్లాడలేక సైలెంట్గా భరిస్తూ తన ఫుడ్ను తింటోంది. కానీ అతను చేస్తున్న ప్రతి పని ఆమెకు ఫేక్గా అనిపించింది. అతని మనసులో ఇంకేదైనా ప్లాన్ ఉందేమో అని అనుమానం కూడా ఆమెకు వచ్చింది. లాస్ట్ టైం పార్టీలో కలిసినప్పుడు కమల్తో కలిసి ఆమెకు డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చిన విషయం కూడా గుర్తొచ్చింది. దాంతో స్నేహ ఆలోచిస్తూ, జరిగిన విషయాలన్నీ నేను మర్చిపోతానని వీడాలనుకుంటున్నాడు. పగ తీర్చుకునే అవకాశం రాలేదు, కానీ నేను ఆ సంఘటన మాత్రం మర్చిపోలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి బదులు తీర్చుకుంటాను అని లోలోపల అనుకుంది. సరిగ్గా అదే సమయంలో రజనీష్ ఆమెతో, స్నేహ, నేను ఎప్పటినుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు జరిగిందేంటో ఈరోజు నేను నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు. స్నేహ అర్థం కానట్లుగా చూసింది. అప్పుడు రజనీష్ మళ్ళీ మాట్లాడుతూ, స్నేహ, చివరిసారి మనం పార్టీలో కలిసినప్పుడు జరిగిన సంఘటన గురించి నువ్వు చాలా బాధపడ్డావని నాకు బాగా తెలుసు. దానికి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. కానీ నిజానికి అక్కడ జరిగింది వేరు. నేను అలా చేయాలని అస్సలు అనుకోలేదు. ఆ కమల్ నీకు డ్రింక్లో డ్రగ్ కల్పిస్తాడని నాకు తెలియదు. ఈ విషయంలో నువ్వు నన్ను ఖచ్చితంగా నమ్మాలి. స్నేహ, నేనెప్పుడూ నిన్నేమీ చేయాలని అనుకోలేదు. ఆ రోజు నువ్వు ఆ డ్రింక్ తాగి మత్తులో ఉన్న సమయంలో నేను నీకు దుప్పటి కప్పడానికి ప్రయత్నించాను. సరిగ్గా అదే సమయంలో బయట నుండి ఎవరో వచ్చారు. హడావిడిగా గందరగోళం చేసి నన్ను జైలుకి పంపించారు. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు నీతో ఈ విషయం గురించి మాట్లాడే టైం రాలేదు. అందుకే నీకు చెప్పలేకపోయాను. అయినా నేను ఒక స్త్రీతో అలా ప్రవర్తించే వ్యక్తిని కాదు. నిన్నెప్పుడూ బాధ పెట్టాలని అనుకోలేదు అంటూ ఒక్కో మాట ఆమెపై ప్రభావం చూపించే విధంగా నెమ్మదిగా చెప్తూ ఉన్నాడు. కానీ స్నేహ అతను చెప్పేవన్నీ వింటూ లోలోపలే నవ్వుకుంది. ఆమె మత్తులో ఉన్న ఆ రోజు రూంలో ఏం జరిగిందో ఆమెకు స్పష్టంగా గుర్తుంది. అందుకే అతను చెప్పే అబద్ధాలను వింటూ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంది. స్నేహ ఏం మాట్లాడకుండా ఉండడం చూసి, నువ్వేం మాట్లాడవేంటి స్నేహ? నేను చెప్పింది నువ్వింకా నమ్మడం లేదా అని మృదువుగా అడిగాడు రజనీష్. దాంతో స్నేహ ఆలోచనల నుంచి బయటకు వస్తూ, ఆ విషయం ఎప్పుడో పూర్తయిపోయింది. ఇదంతా ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను అవన్నీ మనసులో పెట్టుకొని ఉంటే మీతో ఇలా లంచ్కి బయటకు వచ్చేదాన్ని కాదు కదా అని అంది. ఆ మాటలు విని రజనీష్ ఆశ్చర్యపోయాడు. ఆమె అంత కూల్గా రెస్పాండ్ అవ్వడం చూసి అతను సంతోషంతో, థ్యాంక్ యూ స్నేహ, నీకు నాపై కోపం లేదని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు నిజం చెప్పినందుకు ఇప్పుడు నా మనసులో ఉన్న బరువంతా తీరిపోయింది. చాలా ఫ్రీగా ఉంది. అలా అని ఈ విషయంలో తప్పు చేసిన కమల్ని మాత్రం వదిలేస్తానని అనుకోవద్దు. మీకు బదులుగా నేను అతనికి గుణపాఠం చెప్తాను అని అన్నాడు. అతని మాటలు విని స్నేహ సరే అంటూ తలూపింది. అప్పుడు రజనీష్ సంతోషంగా, స్నేహ, నేను నీతో మరో విషయం చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇప్పుడేం కొత్త అబద్ధం చెప్పబోతున్నావు అని అనుకుంటూ తల పైకెత్తి, ఏంటి బాస్, చెప్పండి అని అంది. అప్పుడు రజనీష్ మెల్లగా, స్నేహ, నీకు సాయంత్రం వర్క్ ఏం లేదంటే మనమిద్దరం కాసేపు బయటకు వెళ్దాం, నీకు కుదురుతుందా అని అడిగాడు. ఆ మాట వినగానే స్నేహ అతన్ని సీరియస్గా చూసి, చూడండి బాస్, నేనెప్పుడు మిమ్మల్ని బాస్గానే చూస్తున్నాను. నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఒకవేళ మీ మనసులో ఏదైనా ఉంటే అలాంటివి ఇక్కడే డ్రాప్ చేసుకోండి అని చెప్పి వెంటనే పైకి లేచి, ఈరోజు మీరిచ్చిన లంచ్కి థ్యాంక్ యూ సో మచ్, నేను హ్యాపీగా తిన్నాను, ఇక వెళ్ళిపోతున్నాను అని చెప్పి స్నేహ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. రజనీష్ ఆమెను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. చిన్నగా నవ్వుతూ ఆమె వెళ్తున్న వైపే చూసి ఏదో ఆలోచిస్తున్నాడు. ఆమె పూర్తిగా కనిపించకుండా వెళ్ళగానే అతని ముఖం నెమ్మదిగా కోపంగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తనకు నో చెప్పి వెళ్ళిపోయినా రజనీష్ పెద్దగా బాధపడలేదు. ఆమె త్వరగా ఒప్పుకుంటుందని అతను కూడా ఊహించలేదు. ఇలాంటి విషయాలు అంత త్వరగా జరిగిపోవని అతనికి కూడా బాగా తెలుసు. అందుకే అతను తన ప్లానింగ్ మెల్లగా అమలు చేస్తున్నాడు. దాని గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న టేబుల్పై ఉన్న గ్లాస్ను చేతిలోకి తీసుకొని చిన్నగా సిప్ చేస్తూ, ఈ స్నేహ ద్వారా అక్షయ్ అవమానాల పాలయ్యేలా చేస్తాను అనుకున్నాడు. దాంతోపాటు అక్షయ్ వేద ఫ్యామిలీ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయేలా చేయడం కోసం
అతను ఇప్పటికే తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టాడు. వేద ఫ్యామిలీలోని మిగతా వ్యక్తులతో కలిసి అతను ఇప్పటికే చాలా విషయాలు డీల్ చేశాడు. అందుకే జరగబోతున్న విషయాలన్నీ తలుచుకోగానే అతని పెదాలపై చిరునవ్వు వచ్చింది. స్నేహానొడ్డు పెట్టుకొని రజనీష్ చేయబోతున్న కుట్ర ఏమిటి? దాత్రి గురించి అరుణ్ ఏం తెలుసుకోబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.